దేవునికి మహిమ కలుగును గాక. మేల్కొల్పు ప్రార్థన వీక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా బాగున్నారని, ప్రభువులో మీరు కట్టబడుతున్నారని, ఈ వాక్యమును బట్టి మరింతగా మీరు ఆదరణ కలిగి దైవికమైనటువంటి దిశా నిర్దేశమును మీరు పొందుకుంటున్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయని, మీ హృదయంలో ఒకంత ఒక విధమైనటువంటి ఉజ్జీవాన్ని ఈ వాక్యం తీసుకుని వస్తుందని నేను నమ్ముచున్నాను. వినేవారు కొద్దిమంది అయినా చక్కగా వారి యొక్క రెస్పాన్స్ని బట్టి, వారి యొక్క ఫోన్ కాల్స్ని బట్టి నాకు అర్థమవుతుంది. ప్రియ సహోదరుడు సహోదరి, ఈనాటి స్థితిని మనం గమనించినట్లయితే చాలామంది జీవితాల్లో దిశ నిర్దేశము లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వలన జీవితాలు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళడం లేదు. ఒక బాలుడిని లేదా ఒక చిన్న బిడ్డని మనము సరైన రీతిలో గనక ట్రైనప్ చేసి, సరైన క్రమంలో గనక పెంచి, సరైనటువంటి విద్యను అభ్యసింపచేసి, సరైనటువంటి క్రమశిక్షణ విధానాన్ని నేర్పించి, విలువలను నేర్పించి, చక్కటి బుద్ధులను నేర్పించి మనము ఆ బాలుడిని, విద్యార్థిని మనం తీర్చిదిద్దినప్పుడు ఆ బాలుడు, ఆ విద్యార్థి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మార్చబడతాడు. ఆ విలువలు ఎప్పటికీ కూడా ఆ విద్యార్థి నుండి తీసివేయబడవు. అతడు వృద్ధుడైనప్పటికీ కూడా, ముసలివాడైనప్పటికీ కూడా ఆ విలువలు అతనిలోనే నిక్షిప్తమై ఉంటాయి. అతడు మాట్లాడే మాట అవ్వచ్చు, అతడు నడుచుకునే నడవడిక అవ్వచ్చు, అతడు చేసే పనులు అవ్వచ్చు, అతడు కనుపరిచే నీతి నియమాలు అవ్వచ్చు, ఏదైనాను సరే చాలా కొల్ల పద్ధతి కొలిసినట్టుగా ఉంటాయి. ఎందుకంటే వాడిని చిన్నప్పటి నుంచి సరైన రీతిలో మనము పెంచి సరైనటువంటి క్రమాన్ని నేర్పిస్తుంటాం కాబట్టి. ప్రియ సహోదరుడా, అలాంటి మార్గదర్శకత్వము ఒక బిడ్డడికి దొరికితే వాడు చక్కటి ప్రయోజనకరమైన స్థితిలోనికి మార్చబడతాడు. మనం చాలామంది వింటూ ఉంటాం, నాకు చెప్పేవాడు లేడు, మా తల్లిదండ్రులు చదువు లేనివారు, మా తల్లిదండ్రులకు పెద్దగా తెలియదు, వారికి జ్ఞానం లేదు, మా చుట్టూ ఉన్నటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ అంత చదువున్నవారు కాదు, స్థితిమంతులు కాదు, చెప్పేవారు కాదు అని మనం చాలామంది మాటల ద్వారా వింటూ ఉంటాం. ఎక్కువ మంది ఇలాంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అంటే ఎంతమంది ఇలాంటి నిష్ప్రయోజనమైనటువంటి జీవితాల్లోకి వెళ్ళిపోయారో చూడండి. ఒక సరైనటువంటి మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల, సరైనటువంటి దిశానిర్దేశము వారికి చూపించలేకపోవడం వలన వారి యొక్క జీవితాల్లో పాడైపోయినాయని పెద్ద దిగిన తర్వాత బాధపడుతున్నారు. పెద్ద దిగిన తర్వాత వారు అంగలారుస్తున్నారు. పెద్ద దిగిన తర్వాత అయ్యో మేము మా జీవితాలు అయిపోయినవే. ప్రియ సహోదరుడు, ఆ జీవితం ఒకసారి ఇవ్వబడుతుంది, మళ్ళీ ఇంకోసారి నువ్వు పుట్టవు అన్న సంగతిని గమనించాలి. కాబట్టి అలా బాధపడుతున్నటువంటి అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. నీ విషయంలో ఎప్పుడైనా ఆలోచన చేసావా? నేనైతే నీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, నీకు ఇంకా దేవుడు సమయాన్ని, ఆయుస్సును, ఆరోగ్యాన్ని, అనుకూలతను, దిశ నిర్దేశమును నీకు ఇస్తున్నాడు. యెషయా 33:2 రాయబడిన మాట యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, మాకు ప్రతి ఉదయమున మాకు బలముగాను, శ్రమకాలమందు మాకు రక్షణగాను ఉండమంటాడు. అంటే ఆ దిశ నిర్దేశము దేవుడికి అప్పగిస్తూ బలముగాను, రక్షణగాను ఉండమని అభ్యర్థిస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయమున బలముగా ఉండమంటున్నాడు. ఉదయం మొదలు సాయంత్రం వరకు నీకు దిశా నిర్దేశం కావాలి. అందుకనే ఉదయమున నీ మేల్కొల్పు ప్రార్థన ద్వారా, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని తట్టి లేపుతున్న మేల్కొల్పులోనికి రమ్మని పిలుపునిస్తున్నా. నీకు దిశా నిర్దేశము కావాలి. దిశా నిర్దేశము నీ రోజంతటికి కావాలి. లేచామో చాలా వరకు కాలయాపన జరిగిపోతూ ఉంటుంది.
ఇలా చూస్తూ ఉండగానే ఉదయం 10 గంటలు అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ధ్యాస అంతా కూడా మధ్యాహ్నపు తిండి మీద ఉంటుంది. ఆ తర్వాత ఇంకేముంది, రోజు అయిపోయింది. మళ్ళా ఈవినింగ్ టీ అంటావు, లేదా బజ్జీలు అంటావు, ఇలాంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైనటువంటి క్రమశిక్షణ నువ్వు నీ జీవితంలో కలిగి ఉంటావు. ఎందుకంటే నీకు దిశ నిర్దేశము లేదు. ఉదయం మొదలు సాయంత్రం వరకు నీ రోజుని సరైన రీతిలో ప్లాన్ చేసుకోవాలి, సరైనటువంటి మార్గదర్శకత్వములు ఈ రోజున ఉపయోగించుకోవాలి అనేటువంటి ఒక క్రమమైనటువంటి పద్ధతి నీకు లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ రోజు నుండి ప్రారంభించండి, ఈ రోజు నుంచి అయినా మొదలు పెట్టండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకని మేము ఇంత ఆవేశంతో మీకు చెప్తున్నామంటే, ఎందుకని ఇంత ఆవేశంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నామంటే, ఎందుకంటే ఇంత ఆవేశంతో బాధ్యతాయుతంగా ఈ మాటలు చెప్తున్నామంటే, చాలా మంది జీవితాలు పాడైపోయినాయండి. 100కి 99% మంది పాడైపోయారండి. ఒక్కడు మాత్రమే విలువలతో ఉంటూ ఉంటాడు, ఒక్కడు మాత్రమే సరైనటువంటి క్రమమును కలిగి ఉంటాడు, ఒక్కడు మాత్రమే సరైనటువంటి పద్ధతిని ఆచరిస్తుంటాడు, ఒక్కడు మాత్రమే దిశ నిర్దేశము చేసుకుని నడుస్తూ ఉంటాడు, ఒక్కడు మాత్రమే ఆ విలువలలో ఉత్తమమైన దాన్ని వెంబడిస్తూ ఉంటాడు. అందుకనే ఒక్కడు నిలబడినా అని వాక్యం సెలవిస్తూ ఉంటాడు. అరే, 99 మంది కూడా నిలబడితే ఎంత బాగుంటుంది, సమాజం ఎంత బాగుంటుంది, కుటుంబాలు ఎంత బాగుంటాయి, ఆ ఊరు ఎంత బాగుంటుంది, ఆ దేశం ఎంత బాగుంటుంది, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ దేశ ప్రభుత్వాల యొక్క స్థితిగతులు ఎంత బ్లెస్సింగ్గా ఉంటాయి. ప్రియ సహోదరుడా, నీ వంతు ఏమవుతుంది, నీ యొక్క ఆలోచన ఏమై ఉంది, నీ దిశ నిర్దేశం ఏమై ఉన్నది, నీ క్రమశిక్షణ ఏమైనది. ప్రతి ఉదయమున నీ బలము నాకు కావాలంటాడు, ఈ రోజంతా కూడా నీ రక్షణ నాకు అనుగ్రహించు అంటున్నాడు. అంటే ఆ రోజంతటి గురించినటువంటి ప్రణాళిక ఉదయముననే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. మరి నీ విషయంలో ఎలాంటి ప్రణాళిక నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నావు? ప్రియ సహోదరుడా, ఇవి హెచ్చరికలుగా భావించవద్దు, నీ మీద ప్రేమతో చెప్తున్న మాటలుగా భావించు. ఇదేదో మిమ్మల్ని గద్దిస్తున్నానని భావించవద్దు, ఇది కేవలం మిమ్మల్ని ప్రేమించి మాత్రమే మాటలు చెప్తున్నాను. ఒక హెచ్చరిక నీకు నచ్చకపోతే దానికి నేనేమి చేయలేను. ఒక గద్దింపు నీకు నచ్చకపోతే నీ జీవితము నీ జీవితానికి నేను ఉత్తరవాదిని కాదు. నువ్వు స్వీకరించగలిగితే ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, మార్చబడేది నీ జీవితం అనే విషయాన్ని నువ్వు తెలుసుకోగలగా. ఇంత వాక్యం చెప్పిన తర్వాత నాలో పనికిరానిది ఏమన్నా ఉంటే తీసే ప్రభు అని ఆయన్నే ప్రార్థన చేసేటువంటి ప్రబుద్ధులు మనలో ఉంటుంటారు. ఆయన తీసివేయడం కాదు, నువ్వు తీసివేయాలి. ఏది చెడ్డదో నీకు తెలుసు, ఏది పనికిరాదో నీకు తెలుసు, ఎలాంటి వెధవ పనులు నువ్వు చేస్తావో నీకు తెలుసు, ఎంత వంకరగా నువ్వు నడుస్తావో నీకు తెలుసు. అవి తీసివేయవలసింది నీవు. తీసివేసి ప్రభువు దగ్గర రా, తీసివేసి దేవుడి దగ్గర రా, తీసివేసి దేవుని దగ్గర వచ్చి అడుగు. ఆయన నిన్ను ఎలా మారుస్తాడో, ఏ విధమైనటువంటి రీతిలో నిలబెడతాడో. ప్రియ సహోదరుడా, ఈ ప్రబుద్ధుల యొక్క ఎంత వాక్యమైన తర్వాత ఎలాంటి ప్రబుద్ధులు కూడా లేకపోలేదు మనలో. కాబట్టి నీలో చెడున్న దాన్ని తీసివేయి, ఆయన వైపు తిరుగు. ఉదయమున అడుగు, ప్రభా నీ బలము నాకు కావాలి. ఉదయమున అడుగు, నీ రక్షణ నాకు కావాలి. ఈరోజు అడుగు వారందరికీ కూడా సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు ఆయన. అడుగు వారందరికీ కూడా ధారాళంగా ఇచ్చే దేవుడు ఆయన. ఎస్, నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు నీకును ఇవ్వడానికి ఇష్టపడతాడు. వాడికి ఇచ్చాను కదా, నీకు ఇవ్వడానికి నా దగ్గర లేదని అలాగా సగం లేదా ఆ విధమైనటువంటి ఆ దేవుడు కాదు, సగం చేసే దేవుడు కాదు. అడిగిన వారందరికీ కూడా ధారాళంగా అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఆయన దగ్గర లేదు అనే మాటకి అర్థం లేదు, కొదవా అనే దానికి ఆయన దగ్గర మీనింగ్ లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, నీకు కొదవ కాకుండా సమస్తం ఇస్తాడు. బట్ యు షుడ్, నువ్వు అడగాల. ప్రియ సహోదరుడా, అడుగు, దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఇంకా నిన్న ఎవరైనా మాయమటల చేత మబ్బు పెడుతున్నారా? మాయమటల చేత రాంగ్ లీడ్ చేస్తున్నారేమో చూసుకో. దిశ నిర్దేశము సరైన రీతిలో నీకు చేయని వారు అనేక మంది ఉంటారు. మార్గదర్శకత్వం సరిగ్గా చేయకుండా ఏదో ఒక బైబిల్ వచనాలని బట్టి పట్టేసి ధారాళంగా చెప్పేస్తుంటుంటే అతడే నీకు
మంచి వాక్యం చెప్పేవాడని భావిస్తూ ఉన్నావేమో. ప్రియ సహోదరుడా, కానే కాదు. అతడు నీ నుండి ఆశిస్తున్నది వేరు, నీ నుండి కోరుకుంటున్నది వేరు. వాడు బ్రతకడానికి నీ నుండి ఆశిస్తున్న దాన్ని బట్టి 4 మాయ మాటలు బట్టి చెప్పేస్తే అదే వాక్యం అనుకుంటున్నావు, అదే మరి పరిచర్య అనుకుంటున్నావు. ఇలాంటి ప్రబుద్ధులు మనలో ఉన్నారు. ఇలాంటి చీప్ మైండ్ సెట్తో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు ఎక్కువ మంది. ఓ క్రైస్తవేమో మేల్కో, ఓ క్రైస్తవుడా మేల్కో, ఓ క్రైస్తవుడా నీకు దేవుడు ఇంకా సమయాన్ని ఇస్తూ ఉండగా, ఇవ్వబడినటువంటి సమయం అంతా కూడా వ్యర్థముగాను వృధాగాను వ్యయపరిచేస్తావు. స్టిల్ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను కరుణిస్తున్నాడు, దేవుడు నీ పట్ల వాంఛ కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. లెమ్ము తేజరిల్లు ప్రియ సహోదరుడా. నీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కన్ను మూసుకున్నట్టయితే నీకోసం నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలని దేవా, ఈ దినపు మార్గదర్శకత్వం మాకు అనుగ్రహించండి అయా. ఉదయం నేను మేము ప్రార్థన చేయించిన మీ బలం మక్కిపండి, రక్షణ మక్కిపండి. ఈ దినమునకు సరిపడ దిశానిర్దేశమును మా కొరకే ప్రణాళికను సిద్ధపరిచి మార్గదర్శకత్వమును మాకు అనుగ్రహించండి. దానికి తగినట్టుగా మేము నడుచుకుని సరైనటువంటి క్రమంలో మా జీవితాన్ని, మా రోజుని మేము మార్చుకోవడానికి సహాయం దయచేయండి. యేసు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.